అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. 5గురిని అరెస్ట్ చేసి హార్డ్ డిస్క్లు, సీక్రెట్ కెమెరాలు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. జూలై 3న వనస్థలిపురంకు చెందిన కిరణ్ అనే వ్యక్తి అరెస్ట్ తో ఈ మొత్తం గుట్టు బయటపడింది. కిరణ్ కస్టడీలో పైరసీ ముఠా భాగోతమంతా బయటకొచ్చింది. దుబాయ్, నెదర్లాండ్స్, మయన్మార్ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. శాటిలైట్ కాంటెంట్ ఐడి, పాస్వర్డ్లను క్రాక్ చేసి సినిమా రిలీజ్ కి ముందే వీళ్ళు పైరసీ చేస్తున్నారు. ఏజెంట్లకి టికెట్లు బుక్ చేసి థియేటర్లో సీక్రెట్ గా రికార్డింగ్ చేస్తోంది ముఠా. సినిమా రిలీజ్ కాకముందే సర్వర్లను హ్యాక్ చేసి వీడియోలని గేమింగ్ సైట్ లో అప్లోడ్ చేస్తున్నారు. సినిమాలు ఎలా పైరసీ చేస్తున్నారు, ఎలా అప్లోడ్ చేస్తున్నారనే వివరాలను నిర్మాతలు, ఇండస్ట్రీకి చెందిన వారిని పిలిచి డెమో ఇచ్చారు సిపి. పట్నాకి చెందిన అశ్విని కుమార్ అనే 22 ఏళ్ల యువకుడే ఈ మొత్తం వ్యవహారంలో కీలకమని సిపి సివి ఆనంద్ చెప్పారు. పైథాన్, జావా సాఫ్ట్వేర్లను ఉపయోగించి అన్ని రాష్ట్రాల వెబ్సైట్లను హ్యాక్ చేశాడు. హ్యాక్ చేసి వీడియోలని అప్లోడ్ చేయడంతో $1 లక్ష సంపాదించాడు. తన ఇంటి చుట్టూ ఏకంగా 22 సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. పోలీసులు అతన్ని ఫాలో చేస్తున్నారని తెలిసి డేటా మొత్తం అరెస్ట్ చేశాడు. హిట్ 3, సింగిల్, కుబేరా, హరిహర వీరమల్లు, లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఓజీ సినిమాలు ఇతడు పైరసీ చేసినట్టుగా గుర్తించారు. క్యూటీరియో అనే టెలిగ్రామ్ యూజర్ ఐడి ఎవరిది అనేది దర్యాప్తు చేస్తే అది ఒక అశ్విని కుమార్, రెసిడెంట్ ఆఫ్ పట్నాద్ అని తేలింది. దాని తర్వాత మా టీం అక్కడ వెళ్ళింది. అతను అక్కడ పట్నాలో ఒక చిన్న ఇంట్లో ఫ్యామిలీతో 22-year-old పర్సన్ ఇతను అదే 12th ఇంటర్మీడియట్ ఎడ్యుకేటెడ్. కానీ అతని కెపాసిటీ చూస్తే మనం ఎవరైనా ఆశ్చర్యపోతాం. ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా వైపౌట్ చేశాడు. కానీ లక్కీలీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు. మేము ఎంటర్ కాకముందు, మా టీం ఎంటర్ కాకముందు దాంట్లో దొరికిన వివరాలు ఇవి. ఇంకా ఫోన్లో ఉంటే ఫోన్ వివరాలు దొరికితే ఇంకా ఏం జరిగేదో మాకు తెలియదు. అంటే ఇంకా వివరాలు ఇంకా విప్లవాత్మకమైన వివరాలు మాకు తెలిసేది. కానీ దీంతోనే మాకు మొత్తం ఈ కుట్ర అంతా అర్థమైంది. అతను డిజిటల్ ఇండియా మొత్తం, ఈ రెండు ఇక్కడే కాదు, మొత్తం భారతదేశంలో డిజిటల్ మీడియా హౌసెస్ సర్వర్స్ని హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది. ఇప్పటి వరకు 120 HD మూవీస్ని అతను డైరెక్ట్గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక $1 lakh వరకు సంపాదించాడు. అతని దగ్గర సీజ్ చేసిన మెటీరియల్ అంతా మీరు చూస్తున్నారు.